దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి వారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 324 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఆర్థిక అవసరతలు పెరిగే కొద్దీ సమాజంలో వ్యక్తుల మధ్య ఆంతర్యం పెరిగిపోతూనే ఉన్నది. ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం అధికం కావటంతో జీవనోపాధి నిమిత్తం నిరంతరం శ్రమిస్తున్నారు. అందుచే క్రైస్తవ చరిత్ర పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను ఆలయం కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ మన ఆలయం కార్యక్రమానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీకాకుళం మేత్రాసన పరిధిలో అత్యంత పురాతన క్రైస్తవ గ్రామమైన సీతంపేట గురుమండల పరిధిలో గల బొక్కిడిగూడ అనే గ్రామంలో నిర్మించిన దివ్య బాలయేసు దేవాలయం. ఈ సీతంపేట గురుమండలం జేసుసభ గురువుల పర్యవేక్షణలో ఉన్నందువల్ల వారి పాలక పునీతులు భారతదేశంలో తొలుత జేసుసభ గురువుగా శ్రీసభ అభివృద్ధికై కృషి చేసిన గోవా శౌరివారిగా పిలువబడిన పునీత ఫ్రాన్సిస్ శౌరివారి పేరున ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. కానీ శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో ముందుగా పాలకొండ, పార్వతీపురం మున్నగు పట్టణాల్లో క్రైస్తవం అభివృద్ధి చెంది అనంతరం గ్రామాలకు విస్తరించింది. అలా విస్తరించిన గ్రామాల్లో సీతంపేట గురుమండలం ఒకటి. నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా సీతంపేట గురుమండల చరిత్రతో పాటు బొక్కిడిగూడ, సోమగండి గ్రామాల్లో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, ఈ గ్రామం ఏ పట్టణాలకు ఎంతెంత దూరంలో ఉన్నది ఇత్యాది ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సీతంపేట గురుమండల ప్రాంత క్రైస్తవ చరిత్రకు పునాదులు మాత్రం ముందుగా పాలకొండలో ఆనాడు నివసించిన ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల కృషి అనే చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న వివిధ గిరిజన గ్రామాల్లోనే క్రైస్తవం ప్రారంభమై తరువాత జమ్మడిగూడ గ్రామంలో ప్రవేశించి ఉండవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఒక గిరిజన మండలం. ప్రస్తుతం జిల్లా పునర్విభజనలో భాగంగా సీతంపేట గ్రామం పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక భాగంగా ఉన్నది. క్రైస్తవ విషయానికి వస్తే నేడు సీతంపేట గురుమండలం కూడా. ఈ సీతంపేట గురుమండల జేసుసభ గురువుల పర్యవేక్షణలో గురుమండల కేంద్రంగా ఉన్నది. ఈ గురుమండలంలోని గ్రామాలన్నీ గిరిజన గ్రామాలే. ప్రధానంగా సవర అనే గిరిజన జాతివారు ఈ గురుమండలంలోని వివిధ గ్రామాల్లో క్రైస్తవులుగా నివసిస్తున్నారు. ఇక్కడ జేసుసభకు చెందిన గురువులు సువార్త సేవలు నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రాంతంలో మొట్టమొదట జ్ఞానస్నానాన్ని ఇచ్చిన ఘనత కూడా జేసుసభ గురువులదే.
ఆనాటి జేసుసభ గురువైన ఫాదర్ మోద్వి చేతుల మీదుగా పుంగనూరు దగ్గరున్న మార్లపల్లె అనే గ్రామంలో వెలమ కులానికి చెందిన ఒక వితంతువు 1701లో జ్ఞానస్నానం స్వీకరించింది. ఆ జ్ఞానస్నానమే తెలుగు ప్రాంతంలో మొట్టమొదటి జ్ఞానస్నానంగా చరిత్ర తెలియజేస్తున్నది. కనుక జేసుసభ గురువుల కృషి తెలుగు ప్రాంతంలో అనన్య సమాన్యమని చెప్పవచ్చు. జేసుసభ సంస్థకు చెందిన గురువులే సీతంపేట గురుమండలములో సువార్త సేవలు నిర్వహిస్తున్నారు. ఈ గురుమండలమంతా గిరిజనులు నివసించే ప్రాంతం. ప్రస్తుతం సీతంపేట గురుమండల పరిధిలో 11 క్రైస్తవ గ్రామాలున్నాయి. సీతంపేట గురుమండల కేంద్రంగా ఆవిర్భవించకముందు ఈ 11 గ్రామాల్లో కొన్ని కొత్తూరు గురుమండల పరిధిలోనూ మరికొన్ని పాలకొండ గురుమండల పరిధిలోనూ ఉండేవి. ప్రస్తుతం సీతంపేట గురుమండల పరిధిలో సోమగండి, ఎర్రన్నగూడ, కొర్సెగూడ, చెమ్మడగూడ, పాతరాయిగూడ, పిల్లగూడ, సిరిమానుగూడ, బొక్కిడిగూడ, టేకుమానిగూడ మొన్నగునవి సీతంపేట గురుమండల పరిధిలో ఉన్న గ్రామాలు. ప్రస్తుతానికి ఈ గ్రామాలన్నిట్లో కలిసి 160 క్రైస్తవ కుటుంబాల వారు కాగా 650 మంది క్రైస్తవులుగా జీవిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు 50 మంది వరకు జ్ఞానస్నానము స్వీకరిస్తున్నారు. ఈ విధంగా సీతంపేటలో క్రైస్తవం బాగానే అభివృద్ధి చెందుతున్నదని చెప్పవచ్చు. మరికొందరు జ్ఞానస్నానం స్వీకరించటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సీతంపేట గురుమండల గురువైన జేసుసభ గురువు ఫాదర్ జయశీలన్ గారు తెలియచేశారు. నేను సీతంపేట విచారణలో పనిచేస్తూ ఉన్నాను. సీతంపేట విచారణ శ్రీకాకుళం మేత్రాసనంలో ఉంటూ ఉంది. ఈ యొక్క మేత్రాసనంలో సీతంపేట విచారణలో గిరిజన విచారణ, అనేక మంది గిరిజనులు ఈ యొక్క విచారణలో విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క విచారణలో గొయిది పుణ్యక్షేత్రం నెలకొని ఉంటూ ఉంది. 1900 సంవత్సరంలో ఈ పుణ్యక్షేత్రం స్థాపించబడింది. ఈ యొక్క పుణ్యక్షేత్రం అనేది ఫాతిమా మాత పేరిట నెలకొల్పబడింది. ఆ కాలంలో అనేక వన్యమృగాలు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవి. వాటిని రక్షించుకుంటూ వారందరూ కూడా గురువులు ఈ ప్రాంతంలో సేవ చేశారు. వారి కృషి ఫలితంగా అనేకులు క్రైస్తవులుగా మారారు. అయినప్పటికీ కాలం మారే కొద్దీ గురువుల యొక్క కొరత వలన తిరిగి వీరందరూ కూడా హైందవులుగా మారుతూ ఉన్నారు. ఆ సందర్భంలో పాలకొండ విచారణ, కొత్తూరు విచారణ ఏర్పడిన తరువాత తిరిగి పుణ్యక్షేత్ర అభివృద్ధి జరిగింది. 2007వ సంవత్సరంలో జేసుసభ గురువులు ఈ ప్రాంతాన్ని సందర్శించి సీతంపేట విచారణను స్వీకరించారు. ఫాదర్ తరిగొప్పల క్రీస్తురాజు గారు ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి ఈ పుణ్యక్షేత్రానికి కరెంట్ సదుపాయాన్ని ఇచ్చారు. ఆ తరువాత క్రమేణా భక్తుల రాకతో పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. అనేక మంది విశ్వాసులు పుణ్యక్షేత్రంలోకి వచ్చి దేవుని యొక్క దీవెనను పొందుతూ ఉన్నారు. ఫాదర్ అగస్టిన్ ఫాదర్ గారు ఈ ప్రాంతంలో యేసు యొక్క తిరుహృదయ స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. దాదాపుగా 20 అడుగుల స్వరూపం ఇది. దీనిని వారు ఎంతో కష్టించి ప్రతిష్ఠించారు. ఆ తరువాత మరీమాత మందిరాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క విశ్వాసులకు మరీమాత యొక్క దీవెనలు అందజేశారు. ఈ విధంగా సీతంపేట విచారణలోని గొయిది పుణ్యక్షేత్రం అనేక మందికి ఆ మరీమాత యొక్క దీవెనలు, ఫాతిమాత యొక్క దీవెనలు పంచుతూ ఉంది. ఈ విధంగా జేసుసభ యొక్క నాయకత్వంలో, జేసుసభ సభ్యుల యొక్క నాయకత్వంలో సీతంపేట విచారణ ఉన్నటువంటి గొయిది పుణ్యక్షేత్రం అనేది అనేక మందికి తల్లి యొక్క దీవెనలు పంచుతూ ఉంది. మా ప్రార్థన ఏమిటంటే ఈ యొక్క పుణ్యక్షేత్రం ద్వారా అనేకులు ఆ యొక్క మరీమాతను గుర్తించి తల్లి యొక్క దీవెనలు పొందాలి అని, తల్లి యొక్క మార్గంలో పయనించి యేసుని చేరాలని ప్రార్థిస్తున్నాం. ఈ గురుమండల పరిధిలో ఉన్నవారంతా దాదాపు నిరక్షరాస్యులనే చెప్పవచ్చు. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ గిరిజనులు కొద్దిగా చదువుపై దృష్టి సారించారు. ఈ గురుమండల పరిధిలోనే ఉన్న గోయిది అనే గ్రామంలో నిర్మించిన ఫాతిమా మాత దేవాలయ చరిత్ర తెలియచేస్తున్నది. అంతేకాక సీతంపేట గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పాలకొండ పట్టణ చరిత్ర కూడా ఈ ప్రాంత క్రైస్తవ చరిత్ర దాదాపు శతాబ్ది కాలానికి పైగానే ఉన్నట్లు ఆనాటి రికార్డులు తెలియజేస్తున్నవి. పాలకొండ నుండి కొత్తూరు గురుమండలానికి వెళ్ళే దారిలో సీతంపేట అనే గిరిజన గ్రామం ఉన్నది. సీతంపేట మండల ప్రధాన కేంద్రము. సీతంపేటకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గోయిది అనే గ్రామంలో 1900 సంవత్సరంలో నిర్మించిన పురాతన క్రైస్తవ దేవాలయం ఉన్నది. తొలుత క్రైస్తవం ఈ ప్రాంతంలోనే ఉన్న అనంతర కాలంలో
క్రైస్తవ గురువుల సంఖ్య తగినంత లేకపోవటం చేత, అంతేకాక ఆనాడు రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేకపోవటం చేత గురువులు ఆనాటి అనగా పురాతన క్రైస్తవ గ్రామాలన్నీ తిరగలేకపోయారని, అందుచే క్రైస్తవుల్లో కొందరు తిరిగి తమ పూర్వ మతమైన హైందవ మతంలోకి వెళ్ళిపోయారని, అదే సమయంలో వివిధ ప్రొటెస్టెంట్లకు సంబంధించిన సంఘాల వారు ఈ ప్రాంతంలో సువార్త వ్యాప్తి చేసినందువల్ల ఆర్సీఎం క్రైస్తవ మతానికి ప్రొటెస్టెంట్ శాఖల మతానికి కూడా తేడా తెలియని అనేక మంది ప్రొటెస్టెంట్లుగా మారిపోయారని తెలియచేశారు. ఆ తరువాత కాలంలో క్రైస్తవ గురువుల సంఖ్య కొద్దిగా వృద్ధి చెందటం, ఫలితంగా మరలా ప్రొటెస్టెంట్లుగా ఉన్న కొందరు, అలాగే క్రైస్తవ మతం నుంచి హిందువులుగా మారిన మరికొందరు తిరిగి ఆర్సీఎం కథోలికులుగా మారినట్లు చెబుతున్నారు. ఈ మార్పు 1940 నుంచి కొద్దిగా ప్రారంభమైనట్లు ఎంఎస్ఎఫ్ఎస్ రికార్డులు తెలియచేస్తున్నాయి. పాలకొండ నుంచి సీతంపేట గురుమండలానికి వెళ్ళే ప్రధాన రహదారిలో సీతంపేటకు అత్యంత సమీపంలో సీతంపేట గురుమండల పరిధిలో గల సోమగండి అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామంలో గిరిజనులు లేరు, వెనుకబడిన కులాలకు చెందినవారు. వీరు కూడా కష్టార్జితులే. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న గిరిజన గ్రామాలపై సోమగండి గ్రామీణుల ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది. సీతంపేట మండలానికి దూరంగా నివసించే సవర గిరిజనులకు, సోమగండి గ్రామానికి దగ్గరలో నివసించే సవర గిరిజనులకు కొద్దిగా తేడా కనిపిస్తుంది. సోమగండికి దగ్గరలో ఉన్న గిరిజన గ్రామాల వాసులు కొంచెం నాగరికులుగా కనిపిస్తారు. పూర్వము మేము హిందువులుగా జీవించుచుండే వాళ్ళము. మాకు క్రైస్తవ జీవితం అనేది తెలిసేది కాదు. మొట్టమొదట మా అన్నయ్య గారు గంటా చక్రపాణి, మరి ఆయన ఆర్సీఎం కథోలిక సంఘములోన క్రైస్తవ జీవితానికి చేరారు. జార్జి ఎడాపెడా గారు ఆయన మా ఊరికి వచ్చి నడివీధిలోన వాక్యాలు చెప్పేవారు, దేవుని విషయము చెప్పేవారు. అది మేము విని మేము కూడా చేరాలని ఉద్దేశంతో మేము చేరి మేము ఆ విధంగా మేము నడివీధుల్లో గుడి లేక నడివీధుల్లోన వాక్యాలు వచ్చి చెప్పేవారు. అలాగా దేవరాజు ఫాదర్ కూడా వచ్చేవారు. వీళ్ళు ఇద్దరు ఫాదర్లు వచ్చుకొని ఆ గ్రామానికి, సోమగండి గ్రామానికి 25 కుటుంబాలుగా మార్చారు. అలాగా దేవరాజు గూనాను పుష్పరాజును జార్జి ఎడపెడ వచ్చి మాకు వాక్యం అందించేవారు. ఆ విధంగా అలా ఉంటుండగా ఇంకా దేవరాజు ఫాదర్ గారు వచ్చి మీకు గుడి శాంక్షన్ అయిందనుకొని 1,70,000 రూపాయలు ఇచ్చి ఒక చిన్న గుడి, స్లాబ్ గుడి కట్టేసి మాకు ఇచ్చారు. ఇంకా 2016లోన కిషోర్ ఫాదర్ గారు వచ్చుకొని ఆ గుడి బాగలేదు, అందరికీ మీకు అది ప్రమాదంగా ఉంది, మరి మీకు కొత్త గుడి ఇస్తామనుకొని మాకు 2016లో వచ్చుకొని ఆ గుడి ప్రారంభించి మాకు కట్టి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆ గుడిలోన ఇప్పుడు 26 కుటుంబాలు ఇలాగా మేము ఉమ్మడితోని క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నాము. సోమగండి గ్రామంలో ఉన్న దేవాలయం పునీత లయోలా ఇన్యాసి వారి దేవాలయం. ఈ గ్రామంలో క్రైస్తవుల సంఖ్య అత్యల్పం కనుక దేవాలయం కూడా ఆ సంఖ్యకు తగిన విధంగా చిన్న దేవాలయాన్ని నిర్మించుకున్నారు. దేవాలయ అంతర్భాగంలో నేలపై పరిచిన రాతి పరుపు కుంగటం వలన దేవాలయం ప్రార్థించుకోవటానికి వచ్చే భక్తులు కూర్చోటానికి అసౌకర్యంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలోనే ఈ దేవాలయానికి మరమ్మతులు చేశారు. దేవాలయ పైభాగంలో యేసు తిరుహృదయ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం కార్యక్రమ బృందం ఈ దేవాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ దేవాలయానికి మరమ్మతులు చేస్తున్నారు కనుక దేవాలయ అంతర్భాగాన్ని పూర్తిగా చిత్రించలేకపోయాము. ఈ దేవాలయ ప్రారంభోత్సవం 2016 సెప్టెంబర్ 17వ తేదీన జరగగా ఆనాటి శ్రీకాకుళం పీఠాధిపతులైన అడ్డగట్ల ఇన్నయ్య గారు ఈ దేవాలయాన్ని ఆశీర్వదించి దివ్యబలి పూజ సమర్పించారు.
వీరితో పాటు ఆనాటి ఉభయ తెలుగు రాష్ట్రాల జేసుసభ గురువుల మండలాధిపతి అయిన గురు శ్రీ అమల్ రాజు గారు, సోమగండి గురుమండల జేసుసభ గురువైన గురుశ్రీ నాగోత్ కిషోర్ కుమార్ గారు పాల్గొని దివ్య బలి పూజ సమర్పించారు. సీతంపేట గురుమండల పరిధిలో బొక్కిడిగూడ గిరిజన గ్రామంలో క్రైస్తవం ఎప్పుడు ప్రారంభమై ఉండవచ్చు? బొక్కిడిగూడ గ్రామంలో నిర్మించిన దివ్య బాలయేసు దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు? ఆయా గ్రామాల క్రైస్తవుల ఆచార వ్యవహారాలేమిటి? వీరు దివ్య బలి పూజను ఏ భాషలో కావాలని కోరుకుంటారు? సవరల మాతృభాష ఏమిటి? వీరు దివ్య బలి పూజలో ఏ భాషలో పూజ పాటలు పాడుతుంటారు? వీరు సువార్తను ఏ విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు? వీరు దివ్య బలి పూజను సమర్పించటానికి వచ్చిన గురువులను ఎలా సత్కరిస్తారు? పండుగల సమయాల్లో వీరి ఆచార వ్యవహారాలేమిటి? వీరి జీవన విధానం ఎలా ఉంటుంది? ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. ఈ బొక్కిడిగూడ గిరిజనుల జీవన విధానం ప్రత్యేకంగా తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. సీతంపేట గురుమండల పరిధిలోని సోమగండి గ్రామం మినహా మిగిలిన గ్రామాల్లో ఉన్న గిరిజనులంతా కొండల్లో గుట్టల్లో లభించేటటువంటి వివిధ రకాల పండ్లు కోసుకొని వాటిని సంతల్లో అమ్ముతారు. ఒక్క పండ్లే కాదు, వివిధ రకాలైన జంతువులను పక్షులను వేటాడి వాటి మాంసాన్ని ఆహారంగా భుజిస్తారు. కొండల్లో ఎక్కువగా అడవి పందులు లభిస్తాయి. వీరు ప్రతిరోజు వేటకు వెళ్ళి వారికి ఏ జంతువైనా పక్షి అయినా పండైనా లభిస్తే వాటిని ఇండ్లకు తెచ్చుకుంటారు. అలా తెచ్చిన ఆహార పదార్థాలను వీరు తినటమే కాకుండా గురువులకు కూడా అర్పణగా ఇస్తారు. ప్రధానంగా ఏ కాలంలో పండే పండ్లను ఆ కాలంలో కోసుకునే ముందు తొలికాపుగా వచ్చిన పండ్లను ఆ ప్రాంత గురుమండల గురువులకు పూజా సమయంలో అర్పణగా ఇస్తారు. ఈ విధంగా ఏ ఒక్కరో ఇద్దరో అర్పణలుగా అర్పించటం కాదు, ఆయా గిరిజన గ్రామాల్లో ఉన్నవారంతా అర్పణలుగా ఇస్తారు. ఆ పండ్లను అన్నింటినీ గురువు తినటం కష్టమే కనుక అవి కుళ్ళి పాడవక ముందే దేవాలయానికి వచ్చే ఇతరులకు కూడా ఆ గురువు పంచిపెడతారు. ఒక్కొక్క సీజన్లో గురునివాస భవనంలో ఒక గది మొత్తం ఆ కాలంలో పండే పండ్లతో నిండి ఉంటుంది. ఈ గిరిజనులు అడవుల్లో నిత్యము లభించే పండ్లను, జంతువులను, పక్షులను వారు తమ గృహాల్లో ఉంచుకొని వారానికి ఒకరోజు గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతల్లో విక్రయిస్తారు. వీరు అడవుల్లోకి వెళ్ళినప్పుడు లభించే తేనెను కూడా సంతల్లో విక్రయిస్తారు. వీరి వద్ద లభించే తేనె అత్యంత నాణ్యతతో ఉంటుంది. ధర కూడా స్వల్పమే కనుక ఆయా సంతలకు దగ్గరలో ఉన్న వివిధ పట్టణాల నుంచి కార్లు, ఆటోలు వేసుకొని వచ్చి సంతల్లో లభించే వివిధ రకాలైన జంతువులను, పక్షులను, పండ్లను, తేనె లాంటి విలువైన వస్తువులను కొనుక్కొని వెళతారు. పట్టణాల్లో లభించే పండ్లలా వీరు వివిధ రకాల రసాయనాలతో మగ్గపెట్టకుండా ఉంటారు కనుక ఈ సంతల్లో లభించే అన్ని పండ్లు, కూరగాయలు స్వచ్ఛమైనవని పట్టణ వాసులు వారానికి సరిపడా కొనుక్కొని వెళతారు. సంతల్లో లభించే మరో అత్యుత్తమైన నూనె విప్ప నూనె. ఇది ప్రధానంగా పూజకు వాడుతుంటారు. వంట నూనెగా కూడా వాడుతుంటారు. వీరి వద్ద స్వచ్ఛమైన విప్ప నూనె లభిస్తుంది. వీరు కొండల్లో లేదా అడవుల్లో లభించే విప్పకాయలను ఏరుకొని
వచ్చి వాటిని బాగా ఎండబెట్టి ఆ తరువాత ఆ కాయల నుంచి నూనె తీసి సంతల్లో లేదా ఇతరులకు విక్రయిస్తారు. వ్యాపారస్తుల్లో అనేక మంది వీరి వద్ద విప్ప నూనెను తీసుకొని వెళ్ళి కల్తీ చేసి విక్రయిస్తారని గిరిజనులు తెలియచేస్తారు. ఈ విప్ప నూనెను కూడా గిరిజనులు దివ్య బలి పూజ సమయంలో గురువుకు అర్పణగా అర్పిస్తారు. మైదాన ప్రాంత క్రైస్తవులు సంవత్సరానికి ఒక్కసారి నవధాన్యాల పేరున ధాన్యాన్ని లేదా పంటను సమర్పిస్తుంటే, గిరిజనులు మాత్రం అందుకు భిన్నంగా ప్రతి పంట తొలి కోతను గురువుకు అర్పణల రూపంలో సమర్పించడం, ఆ తర్వాతనే సంతల్లో గిరిజనులు ఆ వస్తువులను అమ్మటం జరుగుతుంది. సంతల్లో లభించే మరో అత్యుత్తమ నూనె విప్ప నూనె. ఇది ప్రధానంగా పూజకు వాడుతుంటారు, వంట నూనెగా కూడా వాడుతుంటారు. వీరి వద్ద స్వచ్ఛమైన విప్ప నూనె లభిస్తుంది. వీరు కొండల్లో లేదా అడవుల్లో లభించే విప్పకాయలను ఏరుకొని వచ్చి వాటిని బాగా ఎండబెట్టి ఆ తరువాత ఆ కాయల నుంచి నూనెను తీసి సంతల్లో లేదా ఇతరులకు విక్రయిస్తారు. వ్యాపారస్తుల్లో అనేక మంది వీరి వద్ద విప్ప నూనెను తీసుకొని వెళ్ళి కల్తీ చేసి విక్రయిస్తారని గిరిజనులు తెలియచేశారు. మిగిలిన అన్ని నూనెల కన్నా విప్ప నూనె అత్యంత శ్రేష్టమైనదని గిరిజనులు తెలియచేస్తారు. ఈ విప్ప నూనెను కూడా గిరిజనులు దివ్య బలి పూజ సమయంలో గురువుకు అర్పణగా అర్పిస్తారు. మైదాన ప్రాంత క్రైస్తవులు సంవత్సరానికి ఒక్కసారే నవధాన్యాల పేరున ధాన్యాన్ని లేదా పంటను సమర్పిస్తుంటే, గిరిజనులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రతి పంట తొలికోతను గురువుకు అర్పణల రూపంలో సమర్పించటం, ఆ తరువాతనే సంతల్లో గిరిజనులు ఆ వస్తువును అమ్మటం జరుగుతున్నది. సీతంపేట గురుమండల పరిధిలోనే ఉన్న మరొక గిరిజన గ్రామం బొక్కిడిగూడ. ఈ దేవాలయానికి దగ్గరలో గిరిజన సామాజిక కేంద్రాన్ని 2016లో జేసు సభ గురువులు అత్యంత సుందరంగా నిర్మించారు. అదే సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ఈ కేంద్రాన్ని ఆనాటి జేసు సభ గురువైనటువంటి గురుశ్రీ నాగోతు కిషోర్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ గ్రామంలో దివ్య బాలయేసు పేరున నూతనంగా ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. బొక్కిడిగూడ గ్రామమే అత్యంత ఎత్తులో ఒక కొండపై నిర్మితమై ఉన్నది. ఆ కొండ పైభాగాన ఈ దివ్య బాలయేసు దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించుకున్నారు. బొక్కిడిగూడ గిరిజన గ్రామం శాంభాం అనే గిరిజన గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. సీతంపేట గిరిజనాభివృద్ధి సంస్థకు చెందినవారు బొక్కిడిగూడ గ్రామంలో సామాజిక భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ దేవాలయం లోపలి భాగం కూడా అత్యంత సుందరంగా కనిపిస్తుంది. దివ్య బాలయేసు దేవాలయ అంతర్భాగంలో పీఠం వెనుక భాగంలో శిలువ స్వరూపాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. పీఠానికి ఒకవైపున 8 అడుగుల ఎత్తుగల బాలయేసుతో ఉన్న పునీత జోజప్ప గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపున 8 అడుగుల ఎత్తులోనే ఉన్న లూర్దుమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అంతకు మించి దేవాలయ అంతర్భాగంలో మరో ఏ స్వరూపాలు ఏర్పాటు చేయలేదు. ఈ దివ్య బాలయేసు దేవాలయానికి 2017 నవంబర్ 18న జేసు సభ గురువైన కొలగాని వెలాంగిని రాజు గారు శంకుస్థాపన గావించగా 2018 జూలై 3వ తేదీన ఆనాటి శ్రీకాకుళం పీఠాధిపతులైన అడ్డగట్ల ఇన్నయ్య గారు ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించి అనంతరం ఈ దేవాలయంలో దివ్య బలి పూజ సమర్పించారు. మొత్తం దాదాపు 8 నెలల కాలంలోనే ఇలా అందమైన దేవాలయాన్ని నిర్మించి ప్రారంభోత్సవం గావించటం మెచ్చుకోదగిన విషయం. నాటి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల జేసు సభ గురువుల శాఖాధిపతి అయిన గురుశ్రీ అమల్ రాజు గారితో పాటు ఆనాడు సీతంపేట గురుమండల గురువుగా ఉన్న జేసు సభ గురువైన గురుశ్రీ అమరరావు గారితో పాటు మరికొందరు ఇతర గురువులు పాల్గొన్నారు. తెలుసుకున్నారుగా. శ్రీకాకుళం మేత్రాసన పరిధిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీతంపేట గురుమండల పరిధిలో గల బొక్కిడిగూడ
అనే క్రైస్తవ గిరిజన గ్రామంలో నిర్మించిన దివ్య బాలయేసు దేవాలయ చరిత్రతో పాటు సోమగండి క్రైస్తవ గ్రామ విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. ఈ గిరిజన గ్రామాల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, మన మైదాన ప్రాంత క్రైస్తవుల ఆచార వ్యవహారాలకు మీ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను మీరు కూడా పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరియైన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.